వెల్కమ్ టు గీతారాణి యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి చిక్కుడుగాయ కర్రీ అనమాట. సో చాలా బాగా మంచి టేస్ట్, చాలా బాగా చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. చూడండి ఎంత బాగా అయితే కుదిరిందో, చాలా బాగా వచ్చిందనమాట. సో నాకైతే చాలా బాగా ఇష్టం అండి ఈ చిక్కుడుగాయ కర్రీ అనేది. సో మనకు వేడివేడిగా అన్నంలోకే కానీ రైస్లోకే కానీ మంచి టేస్ట్ అయితే ఇస్తుంది అనమాట. సో సింపుల్ మెథడ్తో కుక్కర్లో, ప్రెషర్ కుక్కర్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేసుకోవచ్చండి. మనం ఎప్పుడైనా రోటీ చేసినప్పుడు, చిక్కుడుకాయ ఉన్నప్పుడు కూడా చేసుకోవచ్చు. మార్నింగ్ అనే కాదు, ఈవినింగ్ రైస్లో కూడా చాలా బాగా మంచిగా కుదురుతుంది. ఒకసారి ప్రెషర్ కుక్కర్లో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటంటే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ మీకు ఎలాంటి రెసిపీ కొన్నా కామెంట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి చిక్కుడుకాయ కర్రీని మనం ఎలా చేసుకోవాలంటే చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా వచ్చేసి ఇక్కడ చిక్కుడుకాయ అయితే తీసుకున్నానండి. సో ఇక్కడ వచ్చేసి 1/2 కిలో వరకు ఉంటుందన్నమాట. చిక్కుడుకాయని ఇలా నీట్గా ఆ పక్క ఈ పక్క కూడా కట్ చేసుకొని ఇంత పొడవుగా అయితే చేసేసుకున్నాను. మీకు కావాల్సి ఉంటే మీరు చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు, ఇలా కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి అన్నమాట. సో మనం చిక్కుడుకాయ కర్రీ చేసేదానికి ముందుగా మనం మసాలా అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. సో మసాలాని మనం ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలి అనేది కూడా చూపించేస్తాను, వచ్చేయండి. సో ఇక్కడ వచ్చేసి ఒక ప్యాన్ అయితే తీసేసుకోవాలి. ఒక ప్యాన్ అయితే నేను తీసేసుకొని ఇక్కడ ఆల్రెడీగా ఒక 2 టేబుల్స్ వరకు ఆయిల్ కూడా వేసేసుకొని ఉంచాను. సో ఇప్పుడు వచ్చేసి కొన్ని మినపప్పు అయితే వేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు ఉద్దిబేడలు కూడా వేసుకోవాలి. కందిపప్పు, ఉద్దిబేడలు కూడా వేసేసుకొని అవి కొంచెం అలా బాగా వేగాలన్నమాట. సో ఇవి కొంచెం అలా ఆయిల్ అయితే ఫ్రై అయితే చేసేసుకుందాము. వీటిని వేయడంతో మనకి మసాలా అనేది చాలా మంచిగా వస్తుందన్నమాట. టేస్ట్ అనేది కూడా చాలా బాగా వస్తుందండి. అవి కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి కొన్ని పల్లీలు అయితే ఎక్కువగా వేసుకుంటున్నాను నేను. పల్లీలు కూడా బాగా దూరగా వేయించేసుకోవాలి. సో మనకి ఇవి మొత్తం అనేది కొంచెం కలర్ అనేది చేంజ్ అయినంత వరకు బాగా చక్కగా ఫ్రై అయితే చేసుకోవాలండి. సో మనం ఇలా వేయడంతో మనకి చిక్కుడుకాయ కర్రీ అనేది చాలా బాగా వస్తుంది. అండ్ మీరు పిచ్చి ఒక 5 అయితే వేసుకుంటున్నాను. వీటిని అన్నిటిని మనము స్లిమ్లో అయినా పెట్టుకోవచ్చు, హై ఫ్లేమ్లో అయినా పెట్టుకోవచ్చు. మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఒక 1 నుండి 20 వరకు ఉంటాయండి. తెల్లపాయలు కూడా పొట్టు వేసుకొని వాటిని కూడా బాగా వేయించేసుకుంటున్నాను. ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసి వేయడంతో మనకి కర్రీ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. టేస్ట్ చాలా బాగా మంచిగా కుదురుతుందండి. సో ఇలా మనం బాగా ఫ్రై అయితే చేసేసుకోవాలి. చాలా బాగా ఉంటుంది. మనకి రోటీలో కూడా మంచి బెస్ట్ కాంబినేషన్ చిక్కుడుకాయ అనేది. చాలా బాగా, కొంతమందికి ఇష్టం ఉండదు, కొంతమంది చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి, నేను చూపించే విధానంలో ఒకసారి ట్రై చేయండి. సో ఇప్పుడు మనం ఇలాగైతే వేయించేసుకోవాలి. ఇప్పుడు వీటిని అయితే మనం పక్కన తీసేసుకోవాలన్నమాట. చూసారా ఇంత బ్రౌన్ కలర్ వచ్చే వరకు చాలా బాగా ఫ్రై అయితే అయిపోతున్నాయి కదా. మీ దగ్గర ఉంటే ధనియాలు కూడా 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చు. నా దగ్గర ధనియాలు అనేది లేవు కాబట్టి నేను ధనియాల పౌడర్ని యూజ్ చేద్దామనేసి సో పల్లీలు మాత్రమే వేయించేసుకుంటున్నాను. ఇలా వేయించిన తర్వాత వీటిని అయితే మనం సైడ్కి అయితే తీసేసుకోవాలి. ఇలా చిటపట అయిన తర్వాత వీటినైతే ఇప్పుడు మనము ఒక పక్కన ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందామండి. ఇలా వేయించేసుకొని పక్కన తీసేసుకొని వీటిని కొంచెం చల్లారిన తర్వాత మనం మెత్తగా కాకపోయినా కొంచెం పొడిలాగైనా చేసేసుకోవచ్చు, లేదంటే కొంచెం పేస్ట్లా కూడా చేసుకోవచ్చు. ఇలా వీటిని అయితే పక్కన తీసేసుకొని ఇప్పుడు కొంచెం కంప్లీట్గా చల్లారడానికి అయితే వదిలేసుకుందాం. ఇప్పుడు వీటిని మనము కంప్లీట్గా చల్లారడానికి అయితే పక్కన అయితే పెట్టేసుకుందామండి. చూడండి ఇవి పల్లీలు అనేది కాస్త చల్లారిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి అయితే వేసేసుకొని కొంచెం పేస్ట్ లాగైనా చేసుకోవచ్చు, లేకపోయినా కొంచెం పొడిగా అయినా చేసుకోవచ్చు.
కాస్త వాటర్ అయినా వేసుకొని మీరు పేస్ట్ లాగా అయినా చేసుకోండి, లేదంటే కొంచెం పొడి పొడిగా అయినా చేసేసుకోండి. ఇప్పుడు నేను పేస్ట్ లాగా కుక్క పైన కొంచెం పొడి పొడిగా అయితే చేసేసుకొని చూపిస్తాను మీకు. చూసారా, ఇలా చేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని కాస్త మనం పక్కనది తీసేసుకోవాలి. సో ఇది కొంచెం అనేది ఎక్కువగా అవుతుందండి. సో పల్లీలు అనేది కాస్త ఎక్కువగా వేసాను కాబట్టి ఇంకొక కూరకైతే మనం వాడుకోవచ్చు అనేసి నేను ఇప్పుడు కాస్త పక్కకైతే తీసేసుకుంటున్నాను. సో ఇప్పుడు వచ్చేసి ఒక చిన్న టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని అయితే వేసేసుకొని కాస్త వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకొని రావాలి. ఒక చిన్న గ్లాస్తో కొన్ని వాటర్ వేసేసుకొని కొంచెం మెత్తగా మనం గ్రైండ్ చేసేసుకొని వచ్చేద్దాం. చూడండి, ఇలా పేస్ట్ అయితే చేసేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా పేస్ట్ లాగా అయితే మనం చేసేసుకోవాలండి. సో ఇప్పుడు వీటిని అయితే మనం పక్కన అయితే పెట్టేసుకుందాము. దీన్ని అయితే ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఒక ప్రెషర్ కుక్కర్ అయితే తీసేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను ప్రెషర్ కుక్కర్ తీసేసుకొని ఆల్రెడీగా ఒక 2-3 టేబుల్స్ వరకు ఆయిల్ అయితే వేసుకున్నానండి. సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ప్రాసెస్లోకి ఇక్కడ ఒక 2 ఎండుమిర్చి, ఒక 3 తెల్లపాయని అయితే జస్ట్ అలా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు ఉద్దిపాయలు అయితే వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు శనగపాయలు అండి, వాటిని శనగపాయలను కూడా వేసేసుకోవాలి. ఒక 1/4 టేబుల్ స్పూన్ సాసులు కూడా వేసుకోవాలి. అవి కొంచెం బాగా చిటపటాలండి. సో మనకి మినపప్పు, శనగపాయలు, ఉద్దిపాయలు వేయడంతో మనకి కూర అనేది, కర్రీ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. సో తెల్లపాయలు కూడా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి కర్రీలోకి. మంచి టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. సో అవి కొంచెం అలా చిటపటన్న తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. ఆనియన్స్ కూడా కాస్త ఫ్రై అవ్వాలండి. సో మనకి కొంచెం కలర్ వచ్చేంత వరకు మనం ఆనియన్స్ కూడా బాగా ఫ్రై చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు కాస్త కరివేపాకును కూడా వేసేసుకుందాం. మనకి కూరలో మంచి ఫ్లేవరు, చాలామంది ఇష్టంగా వేస్తారు, తినరన్నమాట. సో కరివేపాకు తినడంతో మనకి చాలా హెల్త్ బెనిఫిట్గా ఉంటాయండి. సో హెయిర్ అనేది మంచిగా గ్రోత్ అవుతుంది అనమాట. కరివేపాకుని స్కిప్ చేసుకోక తినండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు సన్నగా తరిగిన ఒక 2 వరకు తీసుకున్నాను టమాటో, మీడియం సైజ్ ఒక 2 టమాటోని తీసుకొని ఇలా చిన్నగా అయితే కట్ చేసుకున్నాను. వాటిని కూడా వేగించేసుకొని కాస్త ఫ్రై చేయనిద్దామండి. ఎక్కువగా కూడా అవసరం లేదు, కాస్త ఫ్రై అవుతే సరిపోతుంది. ఇప్పుడు కాస్త అవి టమాటో కూడా ఫ్రై అయిన తర్వాత మనం చిక్కుడుకాయ ఏదైతే ఉందో వాటిని కూడా వేసేసుకోవాలి. సో చిక్కుడుకాయ కాస్త మధ్యలోకి టమాటో కూడా బాగా మగ్గుతుందండి. మనకి టమాటో సాఫ్ట్ అవ్వాల్సిన అవసరం కూడా ఏం లేదు. చిక్కుడుకాయ అయితే వేసేసాం కదా, అది కాస్త మగ్గనిస్తుందన్నమాట. సో ఆ రెండు ఒకేసారి బాగా సాఫ్ట్గా ఉడికిపోతాయి. కుక్కర్లో చేయడంతో చాలా బాగా ఈజీగా అయిపోతుంది, చాలా ఫాస్ట్గా కూడా అవుతుందండి. మార్నింగ్ మనకి ఏమైనా చపాతీ, రోటీ, దోశలోకి అయితే చాలా బాగా ఉంటుంది. మార్నింగ్ కుక్కర్లో చేయడంతో మంచిగా ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు కాస్త బాగా ఫ్రై అవనిద్దాము. ఇప్పుడు కాస్త ఉప్పును కూడా వేసేసుకుందాం. ఇప్పుడు నేను కల్లుప్పు అయితే వేసుకున్నానండి. సో మీ దగ్గర సాఫ్ట్ ఉప్పున దాన్ని కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఉప్పు కూడా వేసేసుకొని బాగా కలిపిద్దాము. అలాగే ఒక చిటికెడంతా పసుపును కూడా వేసుకోవాలి. ఒక చిటికెడంతా పసుపును కూడా వేసేసాను. పసుపు కూడా వేసేసుకొని బాగా కలుపుకుందాం. సో ఇప్పుడు నేను సాల్ట్, పసుపు వేసాను కదా, కాసేపు అలా మగ్గనిద్దామండి. సో ఇప్పుడు వచ్చేసి కాసేపు ఒక 5 మినిట్స్ స్లిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుందాం. చూసారా, అలాగా బాగా మగ్గిందనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనము పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఈ పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. సో మెయిన్ పేస్ట్ చాలా బాగా మంచిగా కుదురుతుందండి. సో చాలా బాగా వస్తుందనమాట.
సో ఇప్పుడు బాగా పేస్ట్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకొని మనం ఎలా ఫ్రై చేసుకోవాలంటే మన మసాలా అనేది బాగా అంతా చిక్కుడుకాయకి పట్టి నూనె అనేది పైకి తేలాలండి. సో అంతవరకు మన కుక్కర్ మూత అయితే పెట్టకూడదు అనమాట. సో అంతవరకు బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కాసేపు బాగా కుక్ చేసుకొనిద్దాము. ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లోనో స్లిమ్లోనో పెట్టుకొని మధ్యలో బాగా కలుపుతూ ఉండాలన్నమాట. సో అలాగే వదిలేయకూడదు, మాడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో మనం అప్పుడప్పుడు మధ్యలో కలుపుకుంటూ బాగా కొంచెం ఆయిల్ అనేది బాగా పైకి తేలేంత వరకు మనము ఫ్రై చేసుకుందాము. చూసారా, నూనె అనేది బాగా పైన తేలుతుందండి. సో ఈ లోపలే మనకి కారానికి సరిపడినంత కారం అయితే వేసుకోవాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఇంకా ఇంట్లో చేసుకున్న కారం కూడా వేసుకుంటున్నాను. సో మీ దగ్గర లేదంటే మీరు బయట అంగడిలో తెచ్చుకునేది కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి కారం పొడి అనేది కూడా వేసేసుకోవాలి. ఒక చిన్న ఒక స్పూన్ వరకు నేను కొంచెం చికెన్ మసాలాను కూడా వేసుకుంటున్నాను. ఇది ఆప్షన్, కావాలి అంటే వేసుకోవచ్చు, లేదన్నా స్కిప్ కూడా చేసేసుకోవచ్చు అండి. వేయడంతో కొంచెం టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా చాలా బాగా అయితే వస్తుంది. ఇప్పుడు మొత్తం అనేది ఇలా కలిపేసుకొని ఇప్పుడు మనకి ఆయిల్ అనేది బాగా పైన తేలుతుంది కదా, ఈ లోపలే మనము కాస్త వాటర్ని అయితే వేసేసుకొని మూత అయితే పెట్టేసుకోకుండా ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి నేను మిక్సీ జార్ అయితే ఉంది కదా, సో ఏదైతే ఉందో దాంట్లో కడిగేసిన వాటర్ని వేసేసుకుంటున్నాను. కావాల్సింటే ఇంకా కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. మరీ అంత పలుచగా ఉంటే బాగుండదు, కొంచెం గ్రేవీ లాగా ఉంటే చాలా బాగుంటుందండి. సో నేను ఇక్కడ వచ్చేసి దానికి తగినన్ని వాటర్ని వేసేసాను. మీకు ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి తగినంత మీరు వేసుకోవాలి ఉంటుంది. ఇప్పుడు ఇలా బాగా కలిపేసుకొనేసి ఇప్పుడు ఒక 1 విజిల్ పెట్టేసుకుంటే మనకి చిక్కుడుకాయ కర్రీ అనేది రెడీ అయితే అయిపోతుంది. సో ఇప్పుడు వచ్చేసి ఒక విజిల్స్కి పెట్టేసుకుందాము. ఉప్పు కారం అనేది ఇప్పుడే మీరు చెక్ చేసుకొని మూత అయితే పెట్టేసుకోండి. సో ఇప్పుడు ఒక కుక్కర్ని తీసేసుకొని ఒక 1 విజిల్కి అయితే పెట్టేసుకుందాం. విజిల్ అనేది కంప్లీట్గా అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం కుక్కర్ మూత అయితే తీసేసుకొని చూపించేస్తాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా చాలా బాగా ఒక్క విజిల్ అయితే కంప్లీట్గా అయిపోయింది అనమాట. సో ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపించేస్తున్నాను. చూడండి కూర అనేది ఎంత బాగా, కర్రీ అనేది చాలా బాగా వచ్చిందనమాట. సో మంచిగా మనం రోటీలోకి అయితే కానీ చాలా బాగా ఉంటుందండి. సో రోటీలోకి అనే కాదు, మంచిగా మనం రైస్లో కూడా చాలా బాగా తినొచ్చు అనమాట. చూసారు కదా ఎంత సింపుల్గా చిక్కుడుకాయ కర్రీ అనేది రెడీ అయితే అయిపోయింది. సో ఈ రెసిపీ మీకు అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింటే ఇంకెందుకు లేటు, ఈరోజే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. నెక్స్ట్ మీకు ఎలాంటి రెసిపీ కావాలన్నా కామెంట్ చేయండి.